వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాగ్స్. ఇవాల్టి మన స్పెషల్ క్రిస్పీ రెసిపీ కాకరకాయ చిప్స్. ఈ చిప్స్ని మనం బేకరీలో నుంచి వందలు పెట్టి కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటాం. కానీ ఇలా ఇంట్లోనే కొంచెం టైం కేటాయించి చేసుకుంటే రూపాయి ఖర్చు లేకుండా ఫ్యామిలీలో అందరూ హ్యాపీగా తినొచ్చు. వీటిని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా టేస్టీగా అలాగే ఉంటాయి. కాకరకాయ వంటికి చాలా మంచిది, కానీ కొంతమంది చేదుగా ఉంటుందని తినడానికి ఇష్టపడరు. ఇలా మేం చేసినట్టు చేసి పెడితే వాళ్ళకే తెలియకుండా ఖాళీ చేసేస్తారు. రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఒక్కసారి ఇలా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్లో చిప్స్ని మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ప్రాసెస్ చూద్దాం. ఈ రెసిపీకి ముందుగా కాకరకాయలని బాగా శుభ్రం చేసి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. మేము నాటువి చిట్టి కాకరకాయలు తీసుకొని చేస్తున్నాము. మీకు నాటువి అవైలబుల్లో లేకపోతే హైబ్రిడ్ వాటితో అయినా చేసుకోవచ్చు. ఇలా అన్ని కాకరకాయలని కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసి అందులోనే కొద్దిగా పసుపు, సాల్ట్ వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచాలి. పది నిమిషాల తర్వాత ఈ కాకరకాయలలో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 1 చిన్న టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ మసాలాలన్నీ కాకరకాయలకు పట్టేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక అందులో కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి మిక్స్ చేసుకోవాలి. చూడటానికి కలర్ఫుల్గా బేకరీలో వచ్చినట్టు రావడానికి ఫుడ్ కలర్ వేసాము. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇలా బాగా పొడి పొడిగా కలుపుకొని పక్కన ఉంచి ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోనే కలిపి ఉంచిన కాకరకాయల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో సరిపడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఆగి ఇలా కలుపుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా ఈ కలర్లోకి వచ్చాక ఒక టిష్యూ వేసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా టిష్యూ వేసుకోవడం వల్ల ఈ కాకరకాయల్లో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం పీల్చేసి ఇంకా క్రిస్పీగా అవుతాయి. ఇలాగే కలిపి ఉంచిన కాకరకాయలన్నిటినీ డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇవి చల్లారాక ఇంకా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. సర్వ్ చేసుకునే ముందుగా కొద్దిగా కరివేపాకుని ఆయిల్లో ఫ్రై చేసి పైన గార్నిష్ చేస్తే ఈ చిప్స్కి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. వీటిని ఇలా చేసుకొని స్టోర్ చేసుకుంటే మనకు కావాలన్నప్పుడు పప్పులోకి కానీ, సాంబార్లోకి కానీ, రసం రైస్లోకి కానీ వేసుకొని తింటే సూపర్ కాంబినేషన్. లేదు అంటే టీ టైమ్ స్నాక్స్ లాగా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా చేసుకుంటే అస్సలు కాకరకాయ తినని పిల్లలు కూడా తెలియకుండానే తినేసి మళ్ళీ కావాలి అని గోల చేస్తారు. అంత బాగుంటాయి ఈ కాకరకాయ చిప్స్. మరి మీరు కూడా లేట్ చేయకుండా ఈ హెల్తీ కాకరకాయ చిప్స్ని ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేయండి. చాలా బాగున్నాయని అందరూ మెచ్చుకోవడం పక్కా. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వంట మీకు వస్తుంది. అలాగే మన ఛానల్ని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. మీ ప్రతి లైక్ అండ్ షేర్ మాకు అమూల్యమైనవి. అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాగే వ్యూస్ పెంచుతూ మీ సపోర్ట్తో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్.